హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమతో ముచ్చట. ఈరోజు ఏంటి ఈ ఆకుకూర చూపిస్తున్నాను అనుకుంటున్నారా? దీంతో అయితే ఈ పకోడీ వేద్దామని ఆలోచిస్తున్నానండి. క్లైమేట్ చాలా కూల్‌గా ఉంటుంది కదా! సో, ఎండలు తగ్గాయి. సో, దానికోసం ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి నేను. ఇక్కడైతే తోటకూర తీసుకున్నాను కదండీ 2 కట్టలు. ఆటిలనైతే కొంచెం సాల్ట్, ఉప్పు వేసి నీట్‌గా క్లీన్ చేసుకొని ముక్కలు కోసుకున్నానండి. ఆ కోసింది మీకు చూపిస్తున్నాను. నేను శనగపిండి, బియ్యపు పిండి అయితే తీసుకున్నానండి. కొంచెం సోంపు అయితే వేసుకున్నాను. సాల్ట్, పసుపు, కారం కూడా తీసుకున్నానండి. సో, కావాలంటే కొంచెం ధనియాల పొడి, చిన్న జీరా పొడి వేసుకొని మీరైతే మిక్స్ చేసుకోవచ్చు. సాల్ట్ మీరు మీ టేస్ట్‌కి అడ్జస్ట్ చేసుకోండి. సో, కొంచెం పొడి పొడిగా ఉంది కదా! దాంట్లో అయితే కొన్ని వాటర్ యాడ్ చేస్తూ గట్టిగానే కలుపుకోండి. ఇవి గట్టిగా ఉంటేనే కొంచెం బాగుంటుందండి. క్రిస్పీగా వస్తాయి. బియ్యం పిండి కదండీ కొంచెం నిలవ ఉంటుంది. 2, 3 డేస్ అయితే నిలవ ఉంటాయి. ఏం పాడవవు. కొంచెం ఫ్రై చేసుకునేటప్పుడు నీట్‌గా ఫ్రై చేసుకోండి. వాటర్ అంతా కూడా సో, మ్యాక్సిమం కొంచెం సరిపోకపోతే నాకు పిండైతే నేను యాడ్ చేసుకున్నానండి ఇక్కడ నేను. చూసారు కదా! గట్టిగానే కలుపుకోండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం టేస్ట్ బాగుంటుందని. సో, దీన్ని కాసేపు పక్కన పెట్టి అంతలోపు బాండీ పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు చూసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు మీరు పకోడీలా వేసేసుకోవడమే. సో, ఇది వేడివేడిగా తింటే బాగుంటాయండి క్రిస్పీగా. సో, టీతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ప్రెజెంట్ క్లైమేట్ అయితే వర్షాలు పడుతున్నాయి కాబట్టి వేడివేడిగా తినాలి అన్నప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అది కొంచెం ఆకుకూరలు కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. సో, ఫ్రై అయిపోయినాయి తీసేసుకొని మళ్ళీ మిగిలినవి కూడా వేసేసుకుంటున్నానండి. సో, ఇలా హెల్తీగా చేసి ఇలా ఆకుకూరలని ఈ విధంగా వాడుకొని పిల్లలకి పెడితే వాళ్ళకి కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది. అందులో తోటకూర అంటే మనకి విటమిన్ ఏ అన్నీ ఎక్కువ ఉంటాయి కదండి. పిల్లలకు కూడా మంచిది కాబట్టి ట్రై చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.